ఇలా ఇంతమంది విద్యార్థుల్ని ఒక దగ్గర చేర్చి ఇలా నడపడం అనేది నెల్లూరు జిల్లాలోని ఇది ప్రథమం నేను అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషను ఈ విధంగా ఆలోచించి విద్యార్థులకి ఇలా మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచన చాలా అద్భుతంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి సునీల్ని వాళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఈరోజు భారతదేశంలోనూ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంది. ఎందుకనంటే క్లాస్ రూముల్లో పిల్లలు బంధించబడిపోతున్నారు. వాళ్ళు ఏ మాత్రము బయట అవకాశమే లేదు. ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు అంటే ఈరోజు పిల్లల్లో ఆడాలన్న ఉత్సాహం ఎంత బాగుందో దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఆ పిల్లోడికి కాలు ఆపరేషన్ జరిగింది, అయినా సరే ఆ పిల్లోడు రావాలని కోరుకొని వచ్చాడంటే చాలా గొప్ప విషయం. ఈరోజు ఎందుకు ఇలా ఉంది అని అంటే విద్యా విధానము కేవలము చదువు 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 తప్ప ఇంకేమీ లేదంటుంది. కానీ విద్యా విధానం అది కాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. అన్నిట్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కారణం 24 గంటలు క్లాస్ రూమ్లో బంధించి చదువు 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 అనడమే ఈరోజు జరుగుతున్న దుర్మార్గం. దాని నుంచి బయటపడాలి. ప్రపంచంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో, క్రీడా స్ఫూర్తి ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు. ఎందుకనంటే వాళ్ళకి ఓడడం గెలవడం, ఓడిపోవడం గెలవడం తెలుస్తుంది. కాబట్టి ఓడిపోయాను అంటే మళ్ళీ నేను గెలవగలను అనేటువంటి ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు. క్రీడలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సునీల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఆ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.